సో ఒక మూమెంట్లో మీకు ఒక కాల్ వచ్చినప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, అది మెట్లెక్కలేక వాళ్ళు రిటర్న్ బ్యాక్ వెళ్ళమని చెప్పేసి అని అన్నారు అని. బాలు గారు కోవిడ్కి ముందు ఒకసారి నన్ను ఆ పాట విని పిలిచి కలిసిన తర్వాత చాలా ఎమోషన్ అయిపోయాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సో మీతో మాట్లాడారా అంటే ఏదన్నా మీ దగ్గర ఏమన్నా ఉందా, బాలు గారు మాట్లాడింది ఏమైనా మీకేమైనా రికార్డింగ్ పర్పస్ లాంటిది? They are great compositions, Dhananjay, and great singing. You know what is playback singing? By listening to these numbers. Whether you can sing or not, at least listen to them as many times as possible. It should get into your bloodstream. బాలు గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, ఆయనను గుర్తు చేసుకుంటూ మీరు ఒక మంచి పాట పాడండి. అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, బుద్ధైన పెదవులకు మౌనాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు గీతాంజలి. ఒక మంచి సింగర్ అని చెప్పొచ్చు. అంటే దాదాపుగా అందరూ పాటలు పాడడం అనేది కావచ్చు, కళాకారులకి ఏదన్నా చాలా ఇష్టం ఉంటది. కానీ ఆయన వైకల్యం అనేది పక్కన పెట్టేసి సో ఒక స్టెప్ ముందుకేసి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఒక స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చా. తను ఎవరో కాదు, సింగర్ ధనంజయ గారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో థ్యాంక్ యూ. సో మీతో మాట్లాడారా అంటే ఏదన్నా మీ దగ్గర ఏమన్నా ఉందా, బాలు గారు మాట్లాడింది ఏమైనా మీకేమైనా రికార్డింగ్ పర్పస్ లాంటిది? ఉందండి. ఒకసారి ఆయన యాక్చువల్గా కలిసిన తర్వాత ఆయన నాకు కొన్ని సో బాలు గారు ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి ఒకసారి ఆయన వాయిస్ ని మనం గుర్తు చేసుకుందాం. బాలు గారిని కలిసిన తర్వాత అండి, ఆయన నాకు బాలు గారికి నేను ఎంత పిచ్చ ఫ్యానో, బాలు గారు మహమ్మద్ రఫీ గారికి అంత పిచ్చ ఫ్యాన్ అనమాట. ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. అవును. అది మామూలుగా ఏదో అనుకున్నా గానీ ఆయనతో పర్సనల్ గా మాట్లాడిన తర్వాత నాకు ఆ డెప్త్ తెలిసింది. సో ఇప్పుడు బాలు గారికి రఫీ గారు ఇష్టం అని చెప్పేసి మీరు ఆ పేరు పెట్టుకోవడం జరిగింది, అంతే. బర్ఫీ. అంతే కదా? అంతే. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలు గారు. బాలు గారు రఫీ గారికి బిగ్ ఫ్యాన్. సో ఓవరాల్ గా మీరు పెట్టుకోవడం ఈక్వేషన్ జరిగింది. చేసుకుంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. బాలు రఫీ ఫ్యాన్ ఐఎమ్ అని నేను బర్ఫీ ఈవెంట్స్ అని అనుకుంటాను అనమాట. ఓకే, సూపర్. సో బాలు గారు నాకు కలిసిన తర్వాత ఒక 10 పాటలు రఫీ గారి పాటలు చెప్పారండి. ఆ పాటలు లిస్ట్ ఆయన హ్యాండ్ రైటింగ్ తో రాసి ఇచ్చి వాట్సాప్ చేసి ఈ మెసేజ్ పెట్టారు, వినండి ఆయన ఏం పెట్టారు. ఓకే. They are great compositions, Dhananjay, and great singing. You know what is playback singing? By listening to these numbers. Whether you can sing or not, at least listen to them as many times as possible. It should get into your bloodstream. అప్పుడే అది మీకు సొంతం అవుతుంది. ఆ తర్వాత పాడడానికి ప్రయత్నించండి. వీటన్నిటికీ కూడా కరోకేలు ఉన్నాయి. దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. బట్ I want those nuances, those expressions, those pronunciations. They are all actually lessons for us. God bless you. ఓ సూపర్. అసలు ఇప్పుడు లేకపోయినా కూడా మీరు ఎప్పటికి వాయిస్ వింటూ ఉంటారా? చాలా వరకు ఎప్పుడు ఎన్నిసార్లు విన్నారో నాకు తెలియదు ఈ వాయిస్. అండ్ ఇంకొకటి, ఆయన కోవిడ్ టైంలో కలగా కృష్ణమోహన్ గారిని గ్రాసరీస్ పంపించారు నాకు. ఓకే. గ్రాసరీస్ పంపిస్తే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆయనకి నేను, సార్ ఇట్లా నాకు పలానా గురువు గారు నాకు గ్రాసరీస్ పంపించారు ఇంటికి కోవిడ్ టైంలో సపోర్ట్ చేస్తానికి అంటే, ఇమీడియట్గా ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు. ఏంటి నాయన నీ పరిస్థితి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చు కదా, వీలైతే మెసేజ్ చేయలేకపోతే ఫోన్ చేయి, నువ్వు ఇబ్బంది పడొద్దని చెప్పేసి అన్నారు. జస్ట్ నేను ఆయనకున్న కోట్ల అభిమానుల్లో నేను జస్ట్ ఒక పర్సన్ అండి. నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకంత క్రెడిబిలిటీ కూడా లేదు బయట చెప్పుకునేంత. కానీ నాకు పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా అని, జస్ట్ యాజ్ ఇఫ్ మన సొంత కొడుకుని వాడికి ఏమైనా ఇబ్బంది వస్తే మనం అడుగుతాం కదా, ఏంది నాన్న ఏంటి పరిస్థితి, అంత అడిగిన తర్వాత నాకు బాలుగారు అంటే ఇంకా అభిమానం. అంటే ఆయనకి అభిమానం కాకుండా, అభిమానం కాదు, అభిమానం అనేది చాలా 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 చిన్నవాడు. సో అంత అంటే ఈజ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ మనం
అంటే మన తాతలు తండ్రుల కాలంలో నేను గాంధీ గారిని చూశాను అని ఎలా చెప్పుకునేవాళ్ళు, అవును. అట్లాగా ఐ ఫెల్ట్ లైక్ హిమ్. అలాగా ఫీల్ అయ్యాను అనమాట. నేను బాలు గారిని కలిశాను, ఆయన టచ్ చేశాను, ఉమ్, నా చేయి పట్టుకొని ఒక 45 మినిట్స్ నాతో మాట్లాడాడన్న ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉంది. ఈజ్ ఒక యుగ పురుషుడు లాంటోడండి ఆయన. ఉమ్, అంత అంత ఎత్తుకెళ్ళిన తర్వాత కూడా చాలా హంబుల్గా ప్రతి ఒక్కరిని మీరు అని పలకరించి చేయడం అనేది, ఆయన్ని కలవక ముందు చాలా గ్రేట్. మంది చెప్పారు, చాలా మంది చెప్పారు ఆయన ఇట్లాంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి, అందరిని అంత దగ్గరగా రానివ్వడు. కొంతమంది ఉంటారు జలసి ఫీల్ అయ్యేవాళ్ళు, చెప్తూనే ఉంటారు. కానీ చెప్పారా మీ పాటల్ని పాడడం చూసి మీరు బాగా పాడుతున్నారు ధనుంజయ అని? చెప్పారు. ఆయన నా కోసం ఒక ఫేస్బుక్ లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఓ, నా కోసం ఒక కన్నడ సాంగ్ కూడా డెడికేట్ చేస్తూ ఉమ్. ఒక పోస్ట్ కూడా చేశారు. సాంగ్ వచ్చా మీకు ఆ కన్నడ సాంగ్? కొంచెం లిరిక్స్ చూసుకుని పాడతాను, వస్తుంది. ఓకే, పాడండి. అంటే మీకోసం బాలు గారు డెడికేట్ చేశారు కాబట్టి ఆ అవును, పాట మీరు వినిపిస్తే బాగుంటుంది ఇంకా. అవునవును. అమృతవర్షిణి అనే మూవీ అండి. అమృతవర్షిణి. ఆ. ఓకే. మనసే ಬದುಕು ನಿನಗಾಗಿ ಬವಣೆ ನಿನಗಾಗಿ ನನ್ನ ಪ್ರೀತಿಯೇ ಸುಳ್ಳಾದರೆ ಜಗವೆಲ್ಲ ಸುಳ್ಳು ಅಲ್ಲವೇ ಮನಸೇ ಮನಸೇ ನಿನ್ನ ಒಂದು ಮಾತು ಸಾಕು ಮರು ಮಾತು ಎಲ್ಲಿ ನಿನ್ನ ಒಂದು ಆನತಿ ಸಾಕು ನಾಡಿಗ ಮಲ್ಲಿ ನಿನ್ನ ಒಂದು ಹೆಸರೇ ಸಾಕು ಸಿರಾಗಿಲ್ಲಿ ನಿನ್ನ ಒಂದು ಸ್ಪರ್ಶ ಸಾಕು ಈ ಜನುಮದಲ್ಲಿ ಮನಸೇ ನಾವೇನೆ ಮಾಡಿದರು ನಿನ್ನ ಪ್ರೀತಿ ಗಲ್ಲವೇ ಮನಸೇ ಮನಸ ಕ್ಷಮಿಸೇ ಮನಸೇ ಮನಸೇ. సూపర్. సో మీకు బాలు గారు అంటే బాగా ఇష్టం కాబట్టి అసలు మీరు బాలు గారిలో మీకు నచ్చినటువంటి పాట ఏంటి ఆయన పాడినటువంటి పాటల్లో? బాలుగారి పాట అంటే నచ్చందంటూ ఏది ఉండదు, మాకు మీకు బాగా అంటే నచ్చంది ఏది లేకుండా ఉండవచ్చు, కానీ బాగా ఇష్టంగా మీరు రోజు గుర్తు చేసుకునేటువంటి పాట ఒకటి ఉంటుంది కదా? సిరివెన్నెల పాటలు అన్ని బాగుంటాయండి. ఓకే, ఒక పాట జనరల్ గా ఆయన పాడిన పాటల్లో అది విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరసస్వర సుర ఝరీకమనమౌ సామ వేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం
ప్రాదిశవేణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ప్రాదిశవేణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిల కిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాషముగా విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. సూపర్ అసలు. సో మీరు అంటే బాలుగారి పాటలు పాడుతూ ఉంటారు అంటే కాబట్టి సారీ బాలుగారు అంటే పిచ్చి, ఆ, కానీ బాలుగారితో పాటు అన్ని పాటలు పాడుతుండే. సో అంటే మిమ్మల్ని బాలుగారి దగ్గరికి ఏ పాట చేర్చింది? అంటే మీరు పాడినటువంటి పాటల్లో బాలుగారి దగ్గరికి ఏ పాట పోయింది? అంటే జస్ట్ ఇదే పాట పోయిందా? ఇదే పాట. సో అంటే మీరు డైరెక్ట్ ఏమైనా ఫార్వర్డ్ చేశారా? వేరే వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేశారా? యాక్చువల్ గా మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఆ క్రెడిట్ యశో కృష్ణ గారితో పాటు ఇంకొకరు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఓకే. మిత్ర హ్యాండ్స్ అని చెప్పేసి ఒక ఆవిడ మిత్ర అని పిలవడానికి ఇష్టపడతారు ఆవిడ. ఓకే. సో ఆవిడ నాకు ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ అనమాట. సూపర్. నా పాటలు విని యాక్చువల్ గా కె విశ్వనాథ్ గారు ఈ పాట కె విశ్వనాథ్ గారిని పరిచయం చేస్తా అని చెప్పేసి ఈ పాట అడిగారు అనమాట. ఈ పాట అడిగిన తర్వాత ఒక వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన కె విశ్వనాథ్ గారి ఎవరో రిలేటివ్స్ కు పంపించారట ఆవిడ. పంపిస్తే ఈ పాట కె విశ్వనాథ్ గారు కాదు బాలు గారు వింటే బాగుంటుంది అని చెప్పేసి బాలు గారికి పంపించారట. ఇది కోఇన్సిడెంట్ అని చెప్పాను కదా ఇందాక ఒక మాట అన్నాను. అట్ ది సేమ్ టైం నేను కూడా ఆయనకి మెసేజ్ పెట్టాను. అంతకు ముందు రోజుల్లోనే ఆ టైంలోనే ఆయనకి నేను మెసేజ్ పెట్టాను అనమాట, నేను మిమ్మల్ని కలవాలందని. ఆయన ఏమన్నారు, ఖచ్చితంగా కలుస్తాను, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దామని చెప్పేసి అన్నారు. అదే టైంలో ఈయన కూడా మెసేజ్ పెట్టేప్పటికి ఈ అబ్బాయి నాకు తెలుసు తీసుకురండి అన్నాడు. సో ఒకరోజు మార్చ్ 3 అనుకుంటా, మార్చ్ 3 నాకు స్టిల్ రిమెంబర్. సో 2న వచ్చాను నేను. 2nd, 3rd, 4th ఈ 3 రోజుల్లో ఏ ఖాళీ ఉందో వీలుంటే చూడండి అంటే 3rd నేను ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఆ రోజు వెళ్ళి కలిసాను. చాలాసేపు వెయిట్ చేసి కలిసాము. పాడుతూ దిగేసాడు రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆయన వస్తున్నారని తెలియగానే సెట్లోకి ఒక విధమైన వైబ్రేషన్ వచ్చేసిందండి నాకు. అసలు మీ నంబరు అంటే మీకు ఏమన్నా ఇది కొంచెం వీడేంటి ఇంత ఎక్కువ చెప్తున్నాడు అని అనుకుంటుండొచ్చు, కానీ బట్ అక్కడ ఆ రోజు చూసిన వాళ్ళకి తెలుసు. యాక్చువల్గా ఆయన వస్తూ ఉంటుంటే నాకు చాలా వైబ్రేషన్ వచ్చింది. ఆయన చూడంగానే ఏడుపు ఆగలేదండి. ఫస్ట్ టైం నాకు లైఫ్లో ఎవరిని చూసింది, మా నాన్న చనిపోయినప్పుడు, మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఆవిడ చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. ఈయన చూడంగానే ఏడుపు వచ్చేసింది. ఒక 15 నిమిషాలు నాకు ఏడుపు ఆగట్లేదు. ఆయన దగ్గరికి వచ్చి ఫస్ట్ డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి భుజం మీద చేసి బ్లెస్ కాళ్ళకి దండం పెడితే బ్లెస్ చేసి నేను మళ్ళీ వస్తాను, అయిపోయిన తర్వాత నీతో ఖచ్చితంగా కూర్చొని మాట్లాడతానన్నారు అని నాకు ఈ మాట చెప్పారు. ముందు అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి కొన్ని రిహార్సల్స్ ఏవో చేసుకుంటున్నాను, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నాకు ఏడుపు వస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉన్నాను. అంత రిహార్సల్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన సీట్లో కూర్చున్న వరకు నాకు ఏడుపు ఆగలేదు. అలా అంత ఎమోషన్ అయిపోయాను అనమాట. అలాగా బాలుగారిని కలవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ నాతో ఒక 45 minutes 1-on-1 నాతో మాట్లాడారు పర్సనల్ గా. దట్ వాజ్ ఏం చెప్పారు మాట్లాడుతూ? మీకు ఏం చెప్పారు అదొక అంటే ఎట్లా ఉంటుంది, మీకు ఒక మెమొరబుల్, ఒక దేవుడు కనిపిస్తే మనకి ఆ టైంలో ఏం జరిగిందో మనకు గుర్తుండదు, అనుభూతి మాత్రమే ఉంటుంది. అట్లా అయిపోయింది. యాక్చువల్గా నేను చాలా క్వశ్చన్లు అడిగాను, ఆయన చాలా సతాయించానని అర్థమైంది ఆ రోజు. అప్పటికే నేను రెస్టారెంట్ లో పాడుతూ ఉంటాను అనమాట, హిందీ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను అనమాట. ఆ పాడుతున్న సందర్భంలో కొంచెం నాకు కొన్ని అంటే నేను చెప్పాను కదా, నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకు గురువు లేరు. నాకు అదే బెస్ట్ టైం అనిపించింది నాకున్న డౌట్లన్నీ తీర్చుకోవడానికి. ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన కన్నా బాగా ఎవరు అర్థం చేసుకోగలరు చెప్పండి. ఒక సింగర్ పాడుతూ ఉంటుంటే వాడు ఏం ఫేస్ చేస్తున్నాడు, ఎలాగా, ఏం అనీజీ ఉంది, ఎక్కడ బాగా పాడుతున్నాడు అని ఆయనకంటే బెస్ట్ ఐ థింక్ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు.
సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను యాక్చువల్గా ఒక స్టూపిడ్ క్వశ్చన్ అడిగాను. చాలా మంది అప్పటికే నువ్వు బాలుగారిలా పాడుతూ ఉంటా అది ఇది అడుగుతుంటే నేను ఒకటే మాట, సార్ ఐ నెవర్ ట్రై టు ఇమిటేట్ యూ. నేను మిమ్మల్ని ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, బట్ ఐ ట్రై టు ఫీల్ యువర్ ఎమోషన్స్. మీరు పాట పాడినప్పుడు ఏ ఎమోషన్తో పాడాలనుకుంటున్నారో, నాట్ ఓన్లీ జేసుదాస్ గారు పాట పాడితే ఆ పాడేటప్పుడు ఆయన ఎమోషన్ ఎలా ఉంటుంది అనే ఆలోచించి పాడతాను. ఉన్నికృష్ణన్ పాటలు పాడతాను, శ్రీరామ్ పాటలు పాడతాను, అలా పాడుతున్నాను. కానీ కొంతమంది దే ట్యాగ్ మీ, బాలుగారు వాయిస్, బాలుగారిని ఇమిటేట్ చేస్తున్నావు అని ట్యాగ్ చేసేప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా కూడా ఇబ్బందిగా ఉందంటే, లేదు నువ్వు ఇమిటేట్ చేయట్లేదు, ద వే యు ఆర్ సింగింగ్ ఇస్ కరెక్ట్ అన్నారు. సూపర్. అది ఒక్కటి మంచి కాంప్లిమెంట్. సో మీకు ఏమైనా పాడమని ఏదైనా లిస్ట్ ఏమైనా ఇచ్చారా, ఇలాంటి సాంగ్స్ పాడితేనే బాగుంటది అని చెప్పేసి? ఆయనకి రఫీ గారు అంటే చాలా ఇష్టం కదండి. ఆయన ఒక 10 పాటలు వినమని ఇందాక మీ వాయిస్ మెసేజ్ వినిపించారు. దాంతో ఆయన హ్యాండ్ రైటింగ్ తో రాసిన సూపర్. ఉందా ఇప్పుడు మీ ఫోన్ లో? ఒకసారి చూపించండి మా కెమెరాకి. మళ్ళీ అందరికి తెలిసిపోతుంది మేడం. మీరు చెప్పడం వల్ల తెలిసిపోయింది, ఇంకా చూపెట్టడం వల్ల తెలియకపోవడం. అందరికి అంటే ఒకటండి, నాకు చూసీగా ఉందన్నమాట. నాకు పర్సనల్ గా అంటే మీకు పర్సనల్ గా పెట్టింది, వేరే వాళ్ళు మళ్ళీ తీసుకొని పాడతారేమో అని కొంచెం అది ఒకటి క్రెడిట్ ఉండాలి. కానీ స్వార్థంతో ఆలోచిస్తున్నారు, ఇది ఒక విషయం. ఏమోనండి, ఒక్కసారి నాకు అన్ని పాటలు ఒక ప్రోగ్రామ్ చేయాలని కోరిక, అందుకనే నేను. ఇప్పటికి ఎన్ని పాడారు అందులో మీకు ఇచ్చినటువంటి లిరిక్స్ లో? ఆల్మోస్ట్ అన్ని నేను పాడగలను. 2-3 పాటలు అయితే స్టాండింగ్ ఓవేషన్ వచ్చిన సందర్భాలు ఒక్కొక్కసారి. ఓకే, అట్లా ఒకసారి కెమెరాకి చెప్పండి. ఓకే. 10 సాంగ్స్ కలిసిన వెంటనే ఇచ్చారా మీకు అవి? లేదు, ఆ రోజు చెప్పారు నాకు, లిస్ట్ అంతా చెప్పారు, మాట్లాడారు. నెక్స్ట్ డే నేను మార్నింగ్ మెసేజ్ పెట్టాను ఆయనకి, మీరు కలిసిన ఆనందంలో మీరు ఏం చెప్పారో నాకు ఏం గుర్తులేదు, షేక్ హ్యాండ్ ఇచ్చిన ఒక్కనే గుర్తుండంటే వెంటనే ఒక 10 minutes లో మొత్తం లిస్ట్ రాసి వాట్సాప్ ఫోటో పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టాను అన్నమాట. సో అది అట్లా. సో మీరు ఇప్పటి వరకు ఇన్ని సాంగ్స్ పాడారు, ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఏదైనా ఒక మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఎవరైనా ఇచ్చారా? చాలా మంది ఇస్తూ ఉంటారండి, కానీ మీరు మర్చిపోలేనంటే చాలా మంది జెన్యూన్ గా ఇస్తూ ఉంటారు. కొంతమంది మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయినటువంటిది? ఒక చిన్న పిల్ల ఇచ్చిందండి, చాలా చిన్న పిల్ల, 7-8 years ఉంటుందేమో. కొత్తపేటలో కెమిస్ట్రీ రెస్టారెంట్ పాడేటప్పుడు ఒక పాప రెగ్యులర్ గా మంత్లీ వన్స్ అన్న వచ్చేదన్నమాట. ఒక రోజు వచ్చి, అంకుల్ యు నో వై ఐఎమ్ కమింగ్ హియర్ బికాస్ ఆఫ్ యూ. నేను మమ్మీ వాళ్ళు వేరే రెస్టారెంట్ కి వెళ్తా అన్నా కూడా మీ పాట వినడం కోసం వస్తూ ఉంటాను నేను, చాలా బాగా పాడతారు మీరు. సో దట్ వాజ్ ఎ వెరీ. ఏ పాట అమ్మాయికి బాగా నచ్చిందని చెప్పింది? ఈ పాట సూపర్.